హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఎడిటోరియల్ పేజ్లోని కొంత మ్యాటర్ తీసుకొని దాన్ని డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఒకేసారి ఎక్కువ సమాచారం తీసుకునే కంటే కొంచెం కొంచెంగా ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు కూడా బాగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, హెడ్లైన్: యాంగర్, సెపరేషన్ అండ్ ద ఆఫ్టర్ మ్యాథ్. చూడండి, యాంగర్ అంటే కోపం, సెపరేషన్ అంటే విభజన, అండ్ మరియు ద ఆఫ్టర్ మ్యాథ్ అంటే తర్వాత పరిణామాలు. పరిణామాలంటే ఇంగ్లీష్లో కాన్సిక్వెన్సెస్ అంటుంటాం, అంటే వాటి యొక్క రిజల్ట్స్, ఫలితాలు. కోపం, విభజన మరియు తర్వాత పరిణామాలు. పరిమాణం కాదు, పరిణామం అంటే కాన్సిక్వెన్సెస్. చూడండి, వివరాల్లోకి వెళ్తే ఆన్ June 2, 2014 when the composite state of Andhra Pradesh was divided into two states, the people were angry. చూడండి, ఆన్ June 2 అంటే జూన్ 2వ తేదీన 2014 జూన్ 2వ తేదీన when the composite state of Andhra Pradesh was divided into two states. చూడండి, when అంటే అప్పుడు, ద కాంపోజిట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాంపోజిట్ అంటే ఉమ్మడి, అంటే రెండు కలిపి ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు. వాజ్ డివైడెడ్ ఇంటూ టూ స్టేట్స్, రెండు రాష్ట్రాలుగా విభజింపబడినప్పుడు. వాజ్ డివైడెడ్ ఇంటూ టూ స్టేట్స్ అని ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. ఎవరు విభజించారో తెలియలేదు కాబట్టి ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటివి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వాజ్ డివైడెడ్. చూడండి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వాజ్ డివైడెడ్ అనేది ప్యాసివైజ్లో ఉంది. ఉదాహరణకు చూడండి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ప్యాసివైజ్లో ఉంది. ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. మనకు ఈ స్ట్రక్చర్ తెలిసి ఉంటే ఎలాంటి ఇంగ్లీష్ అయినా ఈజీగా మాట్లాడవచ్చు. చూడండి, ఆబ్జెక్ట్ అనేది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వజ్ కానీ వర్ కానీ ఉంది. ఇక్కడ వజ్ ఎందుకు రాసామంటే ఆంధ్రప్రదేశ్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్ రావడం జరిగింది. అదే బహువచనం ఉంటే వర్ రాయాలి. V3 డివైడెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది. అదే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని రెండు జిల్లాలుగా విభజించింది అనుకోండి, అప్పుడు ఏం రాయాలంటే ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ విశాఖపట్నం ఇంటూ టూ డిస్ట్రిక్ట్స్. అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ విశాఖపట్నం VSKP ఇంటూ టూ డిస్ట్రిక్ట్స్, కేవలం ఉదాహరణకు. అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజిస్తే ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ అనాలి. ఆంధ్రప్రదేశ్ని విభజించారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజించింది. ఈ వేరియేషన్ మీరు తెలుసుకుంటూ ఉండాలి. దీని యొక్క స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండే స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివైజ్లో ఉంది, ఇది ప్యాసివైజ్లో ఉంది. మీరు ఇది గమనించాలి. ఆంధ్రప్రదేశ్ వాజ్ డివైడెడ్ అంటే ప్యాసివైజ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ అంటే యాక్టివైజ్లో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నాన్ని విభజించింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజించబడింది లేదా ఆంధ్రప్రదేశ్ని విభజించారు. ఇలా మీరు కంపేర్ చేసుకుంటూ చదివితే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. టూ స్టేట్స్, ద పీపుల్ వర్ యాంగ్రీ అంటే ప్రజలు కోపంగా ఉన్నారు. వర్ యాంగ్రీ ఇది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ద పీపుల్ అనేది సబ్జెక్టు, వర్ అనేది V2. ఇది గతంలో జరిగింది కాబట్టి పాస్ట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. కోపంగా ఉన్నారు. దే అలెజ్డ్ దట్ ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ had passed the Andhra Pradesh Reorganization Act without consulting key stakeholders and after consulting a few regional parties and the Bharatiya Janata Party in secret. చూడండి, దే అలెజ్డ్
దే అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు. దే అంటే వారు. అలెజ్డ్ ఆరోపించారు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. దట్ అని. ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ గవర్నమెంట్ అంటే యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఈ యూపీఏ ప్రభుత్వం ఎట్ ద సెంటర్ కేంద్రంలో, ఎట్ ద సెంటర్ అంటే కేంద్రంలో, హ్యాడ్ పాస్డ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. చూడండి, హ్యాడ్ పాస్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం, ఒక వాక్యంలో రెండు పాస్ట్ యాక్షన్లు వచ్చినప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి, తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. చూడండి, ఇక్కడ ఆరోపించారు అనేది తర్వాత జరిగింది. హ్యాడ్ పాస్ట్ అంటే యూపీఏ ప్రభుత్వం ఆరోపించడం కంటే ముందు జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. హ్యాడ్ పాస్డ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని వీరు ఆమోదించారు. ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. వితౌట్ కన్సల్టింగ్ అంటే సంప్రదించకుండా. కన్సల్టింగ్ అంటే సంప్రదించడం. వితౌట్ కన్సల్టింగ్ అంటే సంప్రదించకుండా. ఎవరిని? కీ స్టేక్ హోల్డర్స్ అంటే ప్రధాన వాటాదారుల్ని. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులను సంప్రదించకుండా. అండ్ మరియు ఆఫ్టర్ కన్సల్టింగ్ సంప్రదించిన తరువాత. ఎవరిని సంప్రదించిన తర్వాత? ఏ ఫ్యూ రీజనల్ పార్టీస్ అంటే ఏ ఫ్యూ అంటే చాలా కొద్ది మందిని. కేవలం ఫ్యూ అని రాస్తే అసలు ఎవరూ లేరని, ఏ ఫ్యూ అని రాస్తే కొద్ది మంది ఉన్నారని. రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలను, కొన్ని ప్రాంతీయ పార్టీలను సంప్రదించిన తర్వాత. అండ్ మరియు ద భారతీయ జనతా పార్టీని కొన్ని ప్రాంతీయ పార్టీలని సంప్రదించిన తర్వాత. ఎలా సంప్రదించారు? ఇన్ సీక్రెట్, రహస్యంగా సంప్రదించిన తరువాత వీరు ఆ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించారు అని వీరు ఆరోపించారు. టు మేక్ మ్యాటర్స్ వర్స్ ఫర్ దెమ్, హైదరాబాద్ వాస్ టు సీజ్ బీయింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ జూన్ టు 2024. చూడండి, టు మేక్ మ్యాటర్ వర్స్ ఫర్ దెమ్ అంటే వారి పరిస్థితిని మరింత దిగజార్చడానికి. టు మేక్ మ్యాటర్స్ వర్స్ ఫర్ దెమ్. ఫర్ దెమ్ అంటే వారి పరిస్థితిని. టు మేక్ మ్యాటర్స్ వర్స్ మరింత దిగజార్చడానికి. హైదరాబాద్ వాస్ టు సీజ్ బీయింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ జూన్ టు 2024. జూన్ 2, 2024 నుండి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలిపివేయబడుతుంది. అంటే ఇలా నిలిపివేశాక వారి పరిస్థితి మరింత దిగజారింది. ఎవరి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం నేను చెప్తున్నాను. సీజ్ అంటే నిలిపివేయబడడం. బీయింగ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలిపివేయబడింది. ఫ్రమ్ జూన్ టు 2024 అంటే 2024 నుంచి హైదరాబాద్ రాజధానిగా నిలిపివేయబడుతుంది. అలాగే ఏ బ్రీఫ్ హిస్టరీ అంటే సంక్షిప్త చరిత్ర. బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా. టు నో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టుడే, ఇట్ ఈస్ క్రూషియల్ టు లుక్ బ్యాక్. టు నో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టుడే. చూడండి, టు నో అంటే తెలుసుకోవాలంటే, ఇలాంటివి గమనించాలి. టు నో తెలుసుకోవాలంటే. వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేడు ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే. వాట్ హ్యాస్ చేంజ్డ్ అంటే ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే ఇట్ ఈజ్ క్రూషియల్ టు లుక్ బ్యాక్. వెనక్కి తిరిగి చూసుకోవడం చాలా ముఖ్యం. ఇట్ ఈజ్ క్రూషియల్ అంటే చాలా ముఖ్యం. టు లుక్ బ్యాక్ వెనక్కి తిరిగి చూసుకోవడం. ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ కన్సెంటెడ్ టు కార్వింగ్ అవుట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రమ్ మద్రాస్ స్టేట్ ఇన్ 1953, బట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫ్రీడమ్ ఫైటర్ పొట్టి శ్రీరాములు began a fast unto death for a separate state in 1952 and died in the process. చూడండి, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కన్సెంటెడ్
అంటే ఆమోదించారు. ఇది V2లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కన్సెంట్ అంటుంటాం, మీరు వినే ఉంటారు. మీ కన్సెంట్ చెప్పండి అంటే మీ ఆమోదం చెప్పండి. ఇక్కడ కన్సెంట్ అంటే ఆమోదం, కన్సెంటెడ్ అంటే ఆమోదం తెలియచేయడం. కన్సెంట్ నౌన్గా చెప్పవచ్చు, కన్సెంట్ అనేది వెర్బ్గా కూడా చెప్పవచ్చు. ఇక్కడ కన్సెంట్ అనేది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఆమోదం తెలిపారు. టు కార్వింగ్ అవుట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రమ్ మద్రాస్ స్టేట్ ఇన్ 1953. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేందుకు అంగీకరించారు. టు కార్వింగ్ అవుట్ అంటే విభజించేందుకు, అంటే విడగొట్టేందుకు. ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని, ఫ్రమ్ మద్రాస్ స్టేట్ మద్రాస్ రాష్ట్రం నుండి, ఇన్ 1953 1953లో. ఇలా ఒక్కొక్క లైన్ మనం చాలా డీటెయిల్గా చదువుతూ ఉంటే చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వొకాబులరీ అంతా కూడా ఒక డైరీ మెయింటైన్ చేసుకుంటూ అందులో నోట్ చేసుకుంటూ ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బట్ కానీ ఓన్లీ ఆఫ్టర్ ద ఫ్రీడమ్ ఫైటర్, ఓన్లీ కేవలం ఆఫ్టర్ ద ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధుడి తరువాత. ఫ్రీడమ్ ఫైటర్ అంటే స్వాతంత్ర సమరయోధుడు. పొట్టి శ్రీరాముల తర్వాత ఏం చేశారో చూడండి. ఇక్కడ పొట్టి శ్రీరాముల తర్వాత మనం ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు. అంటే హిందూ న్యూస్ పేపర్ స్పేస్ ప్రాబ్లం వల్ల, అంటే వీరు చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి వామిట్ చేస్తూ ఉంటారు, అంటే వదిలేస్తూ ఉంటారు. ఇలా వదిలేసినా కూడా మీనింగ్ ఏమీ మారదు. మనం చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ఇవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. పొట్టి శ్రీరాములు హూ బిగాన్ ఏ ఫాస్ట్ అన్టు డెత్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ ఇన్ 1952 అండ్ డైడ్ ఇన్ ద ప్రాసెస్. చూడండి, హూ బిగాన్ ఎవరైతే ప్రారంభించారో అతనే ఆ పొట్టి శ్రీరాములు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం ప్రారంభించారు? ఏ ఫాస్ట్ అన్టు డెత్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటి పదాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ అన్టు డెత్ అంటే ఆమరణ నిరాహార దీక్ష. అన్టు డెత్ అంటే మరణం వరకు. ఫాస్ట్ నిరాహార అంటే ఆహారం తినకుండా. ఆమరణ నిరాహార దీక్ష. ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఏ ఫాస్ట్ అన్టు డెత్ ఫర్ ఎ సెపరేట్ స్టేట్ అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం, ఇన్ 1952 1952లో. అండ్ మరియు డైడ్ చనిపోయారు, ఇది V2లో ఉంది. ఇన్ ద ప్రాసెస్ ఆ ప్రక్రియలో అతను మరణించారు. ఎట్ ద టైమ్ ద న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్ర విచ్ ఇన్క్లూడెడ్ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర డిడ్ నాట్ ఇన్క్లూడ్ హైదరాబాద్ స్టేట్. చూడండి, ఎట్ ద టైమ్ అంటే ఆ సమయంలో, ద న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్ర అంటే కొత్త ఆంధ్ర రాష్ట్రం, విచ్ ఇన్క్లూడెడ్ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర అంటే రాయలసీమ కోస్తా ఆంధ్ర కలిపిన కొత్త ఆంధ్ర రాష్ట్రం. చూడండి, విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఇన్క్లూడెడ్ అంటే సహా. రాయలసీమ కోస్తా ఆంధ్రతో కలిపినటువంటి కొత్త ఆంధ్ర రాష్ట్రం. డిడ్ నాట్ ఇన్క్లూడ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాష్ట్రాన్ని చేర్చలేదు. కేవలం రాయలసీమ కోస్తా ఆంధ్ర మాత్రమే ఉండేది, హైదరాబాద్ ఉండేది కాదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు. చూడండి, ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ సెవరల్ డెలిబరేషన్స్ దట్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ స్టేట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఆన్ November 1, 1956. చూడండి, ఇట్ వాజ్ అంటే అది, ఓన్లీ కేవలం, ఆఫ్టర్ సెవరల్ డెలిబరేషన్స్ అంటే అనేక తర్జన భర్జనల తర్వాత, అంటే అనేక చర్చోపచర్చల తర్వాత. డెలిబరేషన్స్ అంటే తర్జన భర్జన అనొచ్చు లేదా చర్చోపచర్చలని కూడా అనొచ్చు. సెవరల్ అంటే అనేక. దట్ అది ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాష్ట్రంతో సహా ఆంధ్రప్రదేశ్, కేమ్ ఇన్ టు బీయింగ్ అంటే ఆవిర్భవించింది, ఆన్ November 1, 1956 అంటే November 1, 1956 సంవత్సరంలో
హైదరాబాద్ రాష్ట్రంతో సహా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మనం ప్రతిరోజు ఇలాంటి ఆర్టికల్ తీసుకొని డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.